శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 36వ శ్లోకము. శంకర్లు ఈ శ్లోకంలో తన శరీరము అనే గృహము యొక్క పరిశుద్ధిని కోరుతూ శుభాన్ని సంభావిస్తూ పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెబుతున్నారు. భక్తో భక్తి గుణావృతే ముదమృత పూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకమునకు భావము: ఓ సాంబమూర్తి, శివ, నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని దాని కొరకై భక్తి అనే నూలుపోగులు చుట్టి సంతోషము అనే నీటితో నింపిన నా మనస్సు అనే కలశంలో నీ పాదములనే చిగుళ్లను జ్ఞానము అనే కొబ్బరికాయను ఉంచి కలశ స్థాపనము చేసి సత్వగుణ రూపమైన తారక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను. అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావము. సామాన్యంగా మైలగాని పురుడు గాని వచ్చి ఇంట్లోని వారు అశౌచంగా ఉంటే శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజతో పాటు పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని ఇల్లంతా చల్లాలి. ఇంటిలోని వారి శిరస్సులపైన చల్లాలి. అప్పుడు ఆ ఇల్లు, ఇంటి యజమాని, ఇంటిలోని వారు నిర్మలులవుతారు. అలాగే భక్తుల హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో, అపవిత్ర కార్యక్రమాలతో మలినమైనప్పుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి చేసుకోవాలో ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు. శంకరులు ఇలా చెప్పారు: ఓ ఈశ్వర, నా శరీరం పాడుబడిన కొంప. దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కళ్యాణాన్ని చక్కగా సంపాదించాలి. దానికై పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి. పుణ్యాహ వాచన కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదించుకుంటాను. ముందుగా కలశస్థాపన చెయ్యాలి. దానికి కలశం కావాలి. నా మనస్సే ఆ కలశం. నా మనస్సు అనే కలశం ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉంది. కలశానికి దారాలు చుట్టాలి. నేను నా భక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. నా సంతోషం అనే నీటితో కలశాన్ని నింపుతాను. కలశంలో లేత మామిడి చిగుళ్ళు వెయ్యాలి కదా. నీ పాదపద్మాలే నాకు దొరికిన ఆ చిగుళ్ళు. అందుచేత నా మనస్సు అనే కలశంలో ఈశ్వర, నీ పాదాలు అనే చిగుళ్లను వేస్తాను. ఇంకా కలశంపై ఒక ఫలం ఉంచాలి. నేను జ్ఞానం అనే కొబ్బరికాయను కలశంపై ఉంచుతాను. తరువాత మంత్రాలు చదవాలి. నేను సత్వగుణ ప్రధానమైన తారక మంత్రాన్ని చదువుతాను. ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరము, నా మనస్సు, నా వాక్కు పవిత్రం అవుతాయి. ఏదైనా శుభకార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తే ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి తరువాత పుణ్యాహవాచనం చేస్తాము. పుణ్యాహవాచన క్రతువుకు కలశంలో నీరు, కలశానికి చుట్టూ దారాలు, కలశంలో మామిడి చివుళ్ళు, కలశంపై కొబ్బరికాయ ఉంచాలి. మంత్రాలు చదవాలి. శంకరులు తన శరీరం అనే ఇంటిని శుద్ధి చేసుకొని ప్రియమైన మంగళమును పొందటానికి పుణ్యాహం ప్రారంభించానన్నారు. ఆయన మనస్సే దానికి కావలసిన కలశం. ఆయన భక్తియే ఆ కలశానికి చుట్టే దారాలు. ఈశ్వరుని పాదాలు కలశంలో ఉంచే చిగుళ్ళు. జ్ఞానమే కొబ్బరికాయ. సత్వగుణ ప్రధాన శివనామ మంత్రమే పుణ్యాహవాచన మంత్రం. పైన చెప్పిన విధంగా తన మనస్సు అనే కలశంలో శివపాదాలను నిలిపి శివమంత్ర జపాన్ని చేసి తన శరీర శుద్ధిని చేసుకుంటానని శంకరులు తెలిపారు. మనం కూడా మన శరీర శుద్ధి ఇలాగే ఈశ్వరపాద ద్వంద్వాన్ని మన చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని ఈ శ్లోకము ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.